నమస్కారం. గురు ఆస్ట్రాలజీస్‌కి ప్రేక్షకులకు స్వాగతం. మకర రాశి వారు ఈ పేరు వినగానే సమాజానికి ఒక గంభీరమైన వ్యక్తి కనిపిస్తాడు. కానీ ఆ గంభీరత వెనక ఎన్నాళ్ళో ఎన్ని కన్నీళ్ళో ఉన్నాయి. ఆ నవ్వు వెనుక ఎన్ని గాయాలో ఉన్నాయి నాకు తెలుసు. ఫిబ్రవరి 18 బుధవారం నుండి ఫిబ్రవరి 21 శనివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ కాబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి భగవంతుడు జవాబు చెప్పే సమయం వచ్చింది. దేవుడా! నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. మకర రాశి వారి స్వభావం మంచి మరియు చెడు. మిత్రులారా, మొదట మీ గురించి మీరు తెలుసుకోవాలి. మకర రాశి వారు శనిదేవుడు బిడ్డలు. మంచితనం, మీరు కొండంత ఓర్పు ఉన్నవారు. ఎదుటివారు మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నా భరిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ సహాయం చేస్తారు. లోపం, అతి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మీ మనసులో ఏమున్నా బయట పెట్టరు. లోపల నరకం అనుభవిస్తున్నా బయటకు నేను బాగున్నానని అబద్ధం చెబుతారు. మీ ముక్కుసూటితనం వల్ల చాలామందికి మీరు శత్రువులయ్యారు. నిజాయితీ ఉండడం తప్ప అన్నీ మీకు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రస్తుత గ్రహస్థితి మరియు సవాళ్ళు. ప్రస్తుతం గ్రహగతులు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 18 నుండి 21 వరకు గ్రహాల సంచారం మీ రాశిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శని ప్రభావం వల్ల మీరు అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, రావలసిన డబ్బు చేతికి అందకపోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇది కేవలం గ్రహాల ఆట మాత్రమే కాదు. ఇది మీ ఆత్మబలానికి మీరు విరిగిపోతారా లేక గెలుస్తారా అని కాలం చూస్తుంది. సహనం మరియు కష్టాలు. మీరు పడుతున్న కష్టాలు సామాన్యమైనవి కావు. సహనానికి కూడా హద్దు ఉంటుందంటారు. కానీ మకర రాశి వారికి హద్దు ఎప్పుడో దాటిపోయింది. మీరు ఎంతోమందికి దారి చూపించారు, ఎంతోమందిని నిలబెట్టారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కరు కూడా తోడు లేరు. మీ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు. సరే, కనీసం మీరు పడే వేదనను అర్థం చేసుకునే నాథుడే లేడు. ఈ ఒంటరితనం, మీ సహనం మిమ్మల్ని లోపల ఉడికించేస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సముద్రం ఎంత వెనక్కి వెళ్తుందో అంత వేగంగా ఉప్పెనలా ముందుకు వస్తుంది. మీ విజయం కూడా అలాగే ఉండబోతుంది. మీ జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు. జీవితం అంటేనే ఒక ఎత్తు ఫల్లాల ప్రయాణం అంటారు. కానీ మీకు మాత్రం అన్ని ఫల్లాలే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రాలేకపోవడం, ఉద్యోగంలో మీరు పడ్డ కష్టానికి క్రెడిట్ వేరే వారు కొట్టేయడం, ఆరోగ్యం సహకరించకపోవడం, ఒక సమస్య తీరిందనుకునే లోపు మరో సమస్య తలుపు తడుతుంది. ఈ ఆటుపోట్లు మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తున్నాయి. ఫిబ్రవరి 19 గురువారం రోజున మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కంగారు పడకండి, దైవబలం మీకు తోడుగా ఉంటుంది. పొరుగువారు నుండి, సమాజం నుండి అవమానాలు, ఇదన్నిటికంటే బాధాకరమైన విషయం. మీరు ఎవరికైతే మంచి చేశారో వారే ఇప్పుడు మిమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగించేలా కొందరు మాట్లాడుతున్నారు. పొరుగువారు మీ ఆర్థిక స్థితిని చూసి ఎగతాళి చేయడం లేదా మీ ఇంటి విషయాల్లో తలదూర్చడం మీకు నరకంలా అనిపిస్తుంది. వీడు ఇంతే, వీడు ఎప్పటికీ బాగుపడని మీ వెనకాల మాట్లాడుకునే మాటలు మీ చెవిన పడుతున్నాయి. ఆ మాటలు విన్నప్పుడు మీ రక్తం మరిగిపోతుంది. కానీ మిత్రులారా, సమాధానం మాటలతో చెప్పకండి, మీ విజయంతో చెప్పండి. ఈ అవమానాలే మీ విజయానికి మెట్లు కాబోతున్నాయి. ప్రేక్షకులారా, ఇప్పటి వరకు మనం మొదటి 5 అంశాలను చూసాం. కానీ అసలు కథ ముందుంది. ఆ దైవం పంపించే 5 సంకేతాలు ఏమిటి? మీ ఆర్థిక ఇబ్బందులు ఎలా తీరుతున్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. కుటుంబంలో విభేదాలు, అంతర్గత వేదన. మిత్రులారా, బయట ప్రపంచంతో పోరాడటం సులభం, కానీ మన సొంత ఇంటి వారితో పోరాడటం ప్రాణం పోయినంత పని అవుతుంది. మకర రాశి వారు ప్రస్తుతం ఈ నరకాన్ని అనుభవిస్తున్నారు. మీరు ఎవరి కోసమైతే రక్తాన్ని నేరుగా మార్చే కష్టపడుతున్నారో ఆ కుటుంబ సభ్యులే మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. చిన్న చిన్న మాటలకే గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు పెరగడం, ఇవన్నీ మిమ్మల్ని రాత్రిలో నిద్రపోనివ్వడం లేదు. నా కోసం ఒక్కరైనా నిలబడారా అని మీరు ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ ఇంట్లో ప్రశాంతత కరువైంది. కానీ గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 19 గురువారం నుండి గొడవలకు ఒక ఫుల్ స్టాప్ పడబోతుంది. మీ ఆత్మీయులే మీ విలువ తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఊబి, డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది. ఇది చేదు నిజం. ప్రస్తుతం మకర రాశి వారు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. చేతిలో చిల్లుగా అవ్వలేని పరిస్థితి. అప్పులు ఇచ్చిన వారు ఇంటి మీదకు వచ్చి అడగడం లేదా ఫోన్ చేసి వేధించడం, రావాల్సిన పాత బాకీలు రాకపోవడం. మీరు 10 మందికి సహాయం చేసిన రోజులు ఉన్నాయి కానీ, ఈరోజు మీ అవసరానికి రూ. 10 అడిగినా ఇచ్చేవాడు లేడు. ఇది మిమ్మల్ని తీవ్రమైన అత్యోన్యతకు గురి చేస్తుంది. బతకడం కంటే చావడం మేలు అనే ఆలోచనలు కూడా మీలో కొందరికి వస్తున్నాయి. దయచేసి ఆగండి. ఈ కష్టకాలం ముగిసిపోతుంది. మీ జాతకంలో ధనయోగం మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దైవం పంపించే 5 సంకేతాల ఆరంభం. ఇక్కడే అసలైన మలుపు ఉంది. భగవంతుడు మనల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలేయడు. మీరు పడుతున్న కష్టాలు చూసి ఆ పరమాత్ముడు కదిలిపోయాడు. అందుకే ఈ ఫిబ్రవరి 18 నుండి 21 మధ్య మీ జీవితంలో 5 అద్భుతమైన సంకేతాలు పంపబోతున్నాడు. ఆ 5 సంకేతాలు అందరికీ కనిపించవు. కేవలం కర్మఫలాన్ని అనుభవిస్తున్న మీలాంటి పుణ్యాత్ములకే కనిపిస్తాయి. ఇవి మీకు కనిపిస్తే మీ దశ తిరిగినట్టే. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. మొదటి సంకేతం మీ మనసులో వచ్చే మార్పు. ఇన్నాళ్ళు మీరు కోపంతో, ఆందోళనతో ఊగిపోయారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా మీలో ఒక రకమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది. మీకు తెలియకుండానే దేవుడి పటాల ముందు కన్నీళ్లు రావడం, గుడికి వెళ్ళాలని పదే పదే అనిపించడం, గంటల తరబడి మౌనంగా కూర్చోవాలనిపించడం. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని భగవంతుడు తొలగిస్తున్నాడు. మీ అంతరాత్మలో ఆ పరమాత్ముడు ప్రవేశిస్తున్నాడు అనడానికి ఇది మొదటి గుర్తు. ఈ ఈ అనుభవం కలిగిందా? మీరైతే అదృష్టవంతులే. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. రెండవ సంకేతం మీ దైనందిన జీవితంలో జరిగే అద్భుతాలు. మీరు చాలా కాలంగా వెతుకుతున్న ఒక ముఖ్యమైన పత్రం దొరకడం కావచ్చు, లేదా మీరు ఎప్పుడో మర్చిపోయిన పాత బాకీ వసూలు కావచ్చు. దారిలో వెళ్తున్నప్పుడు ఒక సాధువు కనిపించడం, లేదా మీ ఇష్టదైవం యొక్క ఫోటో మీ కళ్ళ ముందు పదే పదే రావడం జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. నేను మీ పక్కనే ఉన్నాను అని భయపడకు అని ఆ దేవుడు మీకు ఇస్తున్న భరోసా. ఫిబ్రవరి 20 శుక్రవారం నాడు మీకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అది మీ మొహంలో చిరునవ్వును తిరిగి తెస్తుంది. కష్టాల మేఘాలు విడిపోయి ఆనందపు సూర్యుడు ఉదయిస్తున్నాడు మిత్రులారా. చూశారుగా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా 3 శక్తివంతమైన సంకేతాలున్నాయి. ముఖ్యంగా బంగారు కాలం ఎప్పుడు మొదలవుతుంది, మీ శత్రువుల ఆటలు ఎలా సాగవు అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఇది మిస్ అవ్వకండి. మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. మిత్రులారా, మకర రాశి వారు ఎదురు చూస్తున్న మూడవ సంకేతం అదృశ్య హస్తం. మీరు ఒక పెద్ద కష్టంలో ఉండి ఇక నా వల్ల కాదు, నా పని అయిపోయిందని చేతులు ఎత్తేసే సమయంలో ఎవరో ఒకరు దేవదూతలా మీ జీవితంలోకి వస్తారు. అది మీ పాత మిత్రుడు కావచ్చు, లేదా మీరు ఎప్పుడో చిన్న సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. వారు వచ్చి మీకు ఆర్థికంగానో లేదా ఒక మంచి సలహాతోనో తోడు నిలబడతాడు. ఫిబ్రవరి 19 గురువారం రోజున మీకు ఇలాంటి అనుభవం ఎదురయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ వ్యక్తి రూపంలో భగవంతుడే మీకు ఆశ్రయం ఇస్తున్నాడని నమ్మండి. మీ కన్నీళ్లను తుడిచే చేయి ఒకటి మీకు తోడు అవుతుంది. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. నాలుగవ సంకేతం చాలా శక్తివంతమైనది. ఇన్నాళ్ళు మీకు ఎదురు తిరిగిన గాలి ఇప్పుడు మీకు అనుకూలంగా వీస్తుంది. మిమ్మల్ని ఆఫీసులో వేధించిన పై అధికారికి బదిలీ అవ్వడం, లేదా వారు మీ పట్ల వెతకగా మారడం జరుగుతుంది. కోర్టు కేసు లేదా ఆస్తి గొడవల్లో చిక్కుకున్న వారు అవతలి పక్షం రాజీకి రావడం చూస్తారు. గతంలో మీకు వ్యతిరేకంగా మాట్లాడిన నోర్లే ఇప్పుడు మీ గురించి గొప్పగా చెబుతాయి. ఇది మీ గొప్పతనం కాదు మిత్రులారా, మీ వెనక ఉన్న దైవం మీకు ఇస్తున్న మాయ. పరిస్థితులు చేతుల్లోకి వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి. ఐదవ సంకేతం బంగారు కాలం ఆరంభ సూచనలు. ఐదవ సంకేతం ఇది మీ జీవితంలో బంగారు కాలం గోల్డెన్ ఎరా మొదలైందని చెప్పే ఘంటానాదం. ఫిబ్రవరి 20 శుక్రవారం మరియు 21 శనివారం రోజుల్లో మీ మనసులో ఒక రకమైన ఉత్సాహం పెరుగుతుంది. భవిష్యత్తుపై భయం పోయి ఏదైనా సాధించగలననే నమ్మకం కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కళ్ళ ముందు కనిపిస్తాయి. మీ ఇంట్లో శుభకార్యాలు చర్చలు మొదలవుతాయి. చీకటి రాత్రి గడిచిపోయింది. ఉదయపు కిరణాలు మీ ఇంటి తలుపు తడుతున్నాయి. ఈ సంకేతం మీకు కనిపిస్తే
రాబోయే ఈ రోజుల్లో కోటీశ్వరులవ్వడం లేదా సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం ఖాయం. వ్యక్తిగత జీవితం మరియు ప్రేమ అండ్ వ్యవహారాలు. మకర రాశి వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, ప్రేమలో ఉన్నవారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అపార్థాలు, మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ బంధం విడిపోయే దశకు చేరుకుంది. పరిష్కారం: ఫిబ్రవరి 20న మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. గతాన్ని తవ్వకండి. మీ మౌనం కంటే మీ మాట వారికి ధైర్యాన్నిస్తుంది. మీరు నిజంగా ప్రేమించి ఉంటే ఆ దైవమే మిమ్మల్ని కలుపుతుంటాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అనవసరమైన అనుమానాలను వదిలేయండి. ప్రేమను గెలిపించుకోండి. వివాహ బంధంలో వచ్చే సమస్యలు మరియు పరిష్కారాలు. వివాహ బంధం. మకర రాశి స్త్రీలు, పురుషులు ఇద్దరు తమ జీవిత భాగస్వామి వల్ల మానసిక వేదన అనుభవిస్తున్నారు. నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరా అన్నది మీ ఆవేదన. ముఖ్యంగా అత్తామామల గొడవలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. పరిష్కారం: ఈ శనివారం ఫిబ్రవరి 21 మీరిద్దరూ కలిసి ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి దీపం వెలిగించండి. మీ ఈగోను పక్కన పెట్టి ఒక్కసారి ప్రేమగా పలకరించండి. పగిలిన బంధం మళ్ళీ అతుక్కుంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే ముందు గృహంలో శాంతి ఉండాలి. ఆ శాంతిని మీరే తిరిగి తీసుకురావాలి. మిత్రులారా, ఇప్పుడు మనం దైవిక సంకేతాలు మరియు సంబంధాల గురించి తెలుసుకున్నాం. కానీ రేపు మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి? మీ ఉద్యోగంలో వచ్చే మార్పులేమిటి? మీ అప్పుల ఊబి నుండి బయటపడే మహామంత్రం ఏమిటి అన్నది ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు మరియు ఉద్యోగుల సమస్యలు. మకర రాశి విద్యార్థులారా, ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమకు ఫలితం దక్కలేదని బాధపడకండి. ఈ ఫిబ్రవరి 18 నుండి మీ ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి గైడ్ లేదా కోచ్ దొరికే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే, ఆఫీసులో మీపై జరుగుతున్న రాజకీయాలు నాకు తెలుసు. మీరు చేసే పనిని వేరొకరు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కానీ ఆగండి. ఈ ఫిబ్రవరి 19 మరియు 20వ తేదీల్లో గ్రహ సంచారం మీ పక్షాన ఉంది. మీ పై అధికారులు మీ ప్రతిభను గుర్తించే ఒక సందర్భం వస్తుంది. వేధింపులకు గురి చేసే సహోద్యోగులు మీ దారి నుండి తప్పుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శనివారం లోపు శుభవార్త అందుతుంది. ధనవృద్ధి మరియు ఆర్థిక సమస్యల నుండి విముక్తి. మకర రాశి వారు ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడరు, కానీ గౌరవం కోసం తపిస్తారు. ఆ గౌరవం దక్కాలంటే ఆర్థిక స్థిరత్వం అవసరం. ఇన్నాళ్ళు మీరు పడ్డ ఆర్థిక ఇబ్బందులు ఇక ముగియబోతున్నాయి. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి సంబంధిత గొడవలు పరిష్కారమై మీకు కొంత ధనం చేతికి అందుతుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. మీ పొదుపు మంత్రం మిమ్మల్ని రేపు కోటీశ్వరులను చేస్తుంది. ఫిబ్రవరి 21 శనివారం నాడు లక్ష్మీ కటాక్షం పొందే సూచనలు మకర రాశి వారికి బలంగా ఉన్నాయి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు. మిత్రులారా, ఇదంతా ఒక ఎత్తు అయితే, రాబోయే సంతోష భవిష్యత్తు మరొక ఎత్తు. ఫిబ్రవరి 21 తర్వాత మీరు ఒక కొత్తగా మనిషిగా మారబోతున్నారు. మీలో ఉన్న భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా వల్ల కాదు అన్న మీరు నేను ఎందుకు చేయలేను అని ప్రశ్నిస్తారు. భగవంతుడు మీకు ఈ 5 సంకేతాల ద్వారా తన ఉనికిని చాటాడు. ఇప్పుడు ఆ శక్తిని వాడుకొని ముందుకు వెళ్లాల్సింది మీరే. మీ కుటుంబం మళ్ళీ నవ్వులతో నిండుతుంది. సమాజంలో మిమ్మల్ని చూసి గర్వపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది గురువు అస్ట్రాలజీస్ ఇస్తున్న భరోసా. దోష నివారణ మార్గాలు. మీ జాతకంలో ఉన్న అడ్డంకులు తొలగి ఈ మార్పులు త్వరగా జరగాలంటే ఈ చిన్న పరిహారాలను చేయండి. శనివారం దీపం. శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో రావి చెట్టు కింద దీపం వెలిగించండి. అన్నదానం. వీలైతే శనివారం నాడు ఒక ముసలి వ్యక్తికి లేదా వికలాంగుడికి కడుపు నిండా భోజనం పెట్టండి. ఇది మీ కర్మ దోషాలను వరిస్తుంది. నీటి పాత్ర. పక్షుల కోసం మీ ఇంటి పైకప్పు లేదా బాల్కనీ నీళ్ళలో నీటిని ఉంచండి. ఈ చిన్న పనులు మీ జీవితంలో పెద్ద మార్పులు తెస్తాయి. చివరగా ముగింపు మరియు శక్తివంతమైన మంత్రం. చివరగా భయం కలిగినప్పుడల్లా, కష్టం వచ్చినప్పుడల్లా ఈ మంత్రాన్ని పఠించండి. ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ఓం ప్రాం ప్రీం ప్రౌం సౌం శనీశ్వరాయ నమః లేదా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రజాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం హనుమంతుడిని స్మరించండి. శనిదేవుడు మీకు మేలు చేస్తాడు. మకర రాశి మిత్రులారా, మీ జీవితం బంగారమయం కావాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కండి. మీ రాశి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గురు ఆస్ట్రాలజీస్‌ని.